హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళైతే ఆల్మండ్ కారపొడి ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ అయితే ఆల్మండ్స్ని ఇలా వేయించుకోవాలండి. డ్రై రోస్టే చేయాలి. ఇందులో ఎలాంటి నూనె అయితే వాడకూడదు. సో నేను మీకు వేయించుకొని చూపిస్తాను. సో ఆల్మండ్స్ని అయితే ఇలా వేయించుకోవాలండి. సో తర్వాత వచ్చేసేసి పుట్నాల పప్పు అయితే వేసుకోవాలండి. పుట్నాల పప్పు ఎక్కువగా వేగక్కర్లేదు. సో జస్ట్ అలా వేడెక్కితే చాలండి. సో ఇందులోనే మనం 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసేసుకుందామండి. అలానే వెల్లుల్లిపాయ రెబ్బలు జస్ట్ అలా వేడవుతే చాలండి. సో వెల్లుల్లిపాయ అయితే నేను పొట్టు తీయట్లేదు, పొట్టుతోనే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. జస్ట్ అలా వేగితే చాలండి. జస్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఓకే, సో వేయించిన ఆల్మండ్స్ అండి, బాదం పప్పులు, అలానే కొద్దిగా పుట్నాల పప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేయించుకున్నానండి. కారం తగ్గట్టు ఎండుమిరపకాయలు వేయించుకున్నాం. సో చల్లారాక మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా లైట్గా ఉప్పేసి పట్టుకుంటాను. నేను చూపిస్తాను మీకు ఎలా పట్టుకోవాలో. ఓకే అండి, చల్లారిపోయాయి. మిక్సీలో వేయించుకున్న బాదంలు, అలానే పుట్నాలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇందులోనే ఉంది. అలానే వేయించుకున్న ఎండుమిరపకాయలు. ఓకే అండి, ఉప్పు కూడా వేసేసుకున్నాను నేను. సో ఇవన్నీ నేను మిక్సీ పట్టి చూపిస్తాను. ఓకేనా? ఓకే అండి, నేనైతే పొడి కొట్టేసుకున్నాను. సో చూడండి ఎంత ఫైన్గా అయిందో పౌడర్, అండ్ మంచి స్మెల్ కూడా వస్తుంది. ఓకేనా? ఇంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ప్రజెంట్ లైఫ్ స్టైల్ ఎలా అయిపోయిందంటే చాలా బిజీగా అయిపోయిందండి. పిల్లలకి సరిగ్గా తినే టైం కూడా ఉండట్లేదన్నమాట. సో మనం ఇలాంటి మంచి మంచి పొళ్ళు వాళ్ళకి చేసి పెట్టామంటే ప్రతిరోజు వాళ్ళకి హ్యాపీగా 1 స్పూన్ ఈ పొడి వేసి నెయ్యి వేసి పెడితే పిల్లలకి చాలా మంచిదండి. సో తెలిసిందే కదా ఆల్మండ్స్ వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో. సో మంచి రెసిపీ అండి ఇది. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా అండి? వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్, కామెంట్, షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి.